ఆ మఠం గురించి తెలియని వారు ఉండరు. ప్రఖ్యాతిగాంచిన ఆ మఠంలో నిత్యం వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 4.5 ఏళ్లుగా అక్కడ మొదలైన వివాదాలు నేటికి కొలిక్కి రాలేదు. మొన్నటి వరకు పీఠాధిపతి నియామకం వివాదం తెర మీద నలుగుతూనే ఉంటే ఇప్పుడు మరో కొత్త వివాదం తెరపైకొచ్చింది. వివాదాలకు నిలయమైన బ్రహ్మంగారి మఠంపై TV9 స్పెషల్ రిపోర్ట్. కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపత్య వారసత్వ వివాదం మరోసారి రాజుకుంది. పీఠాధిపతిగా ఉన్న వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మృతి తర్వాత మొదటి భార్య కుమారుడు ప్రస్తుత పీఠాధిపతి వెంకటాద్రి స్వామి, దివంగత పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. దీనిపై న్యాయస్థానంలో దేవాదాయ శాఖ వద్ద వివాదాలు నడుస్తున్నాయి. మారుతి మహాలక్ష్మి ప్రస్తుత పీఠాధిపతి వెంకటాద్రి స్వామిపై సంచలన ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుత పీఠాధిపతి వెంకటాద్రి స్వామి ఆదేశాల మేరకు ఆయన అనుచరులు తన గది తాళాలు పగలగొట్టి వస్తువులను బయట పడేశారని, ఇంట్లో ఉండనీయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మారుతి మహాలక్ష్మి మార్చి 30న బ్రహ్మంగారి మఠం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నన్ను ఇంట్లోంచి బయటికి పంపించాలని ఒక పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పోయిన శ్రీరామనవమి రోజు నేను అన్ని ఉంటున్న స్టోర్ రూమ్ ఒకటి అదంతా పగలగొట్టే తాళాలు పగలగొట్టారు. పగలగొట్టి అవి ఎక్కడ పెట్టారో కూడా సామాన్ నాకు తెలియదు. ఆ సామానాన్ని తీసుకుపోయి బయట పడేశారో మరి ఎక్కడ పెట్టారో నాకు తెలియదు. దాని మీద కేసు పెట్టడం కూడా జరిగింది. మళ్ళీ తర్వాత రేపు ఇదంతా ఫ్లోరింగ్ అంతా పగలగొట్టారు. ఎంతసేపున్నా నన్ను బయటికి పంపించేయాలా? మరోవైపు మారుతి మహాలక్ష్మిపై పీఠాధిపతి వెంకటాద్రి స్వామి అనుచరులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దివంగత పీఠాధిపతి భార్య మారుతి మహాలక్ష్మిని ఇల్లు ఖాళీ చేయమని అడిగామని మఠం మేనేజర్ ఈశ్వరాచారి అంటున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం అయితే ఎవరైతే మఠాధిపతి ఉంటారో వాళ్ళే అక్కడ ఉండాలన్నమాట, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ. పీఠాధిపతి యొక్క ఏదైతే ఆదేశాలు ఉన్నాయో దాన్ని బట్టి నేను నడుచుకుంటాను. అంతవరకే నా డ్యూటీ మేనేజర్గా. కోర్టు ప్రకారము ఎట్లున్నదో మేము ఉండాలి కాబట్టి, ఆరాధన వస్తున్నది కాబట్టి ఆ విధంగా చేయాలనేసి ఆ ఉత్తర్వులు ఉన్నాయి. అది వాళ్ళ కుటుంబ సమస్యలండి. ఇది మఠానికి సంబంధించింది కాదు, అంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది కాదు. వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు తెలుసుకోవాలి. కోర్టు ఆర్డర్ ప్రకారము చూపించిన నామకి దాన్ని బట్టి అది ఖాళీ చేయాలని చెప్పిన నామకి. కోర్టు వచ్చిన తర్వాత నాకు తెలియదు ఈ విషయాలన్నీ, కాబట్టి నాకు తాత్కాలికమే కాబట్టి నాకు ఏదైనా ఉంటే చూస్తాను నేను అని చెప్పింది. అంతవరకే. అయితే వ్యవహారం తేలే వరకు కదిలేది లేదంటూ మహాలక్ష్మి భీష్మించారు. ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదని, దివంగత పీఠాధిపతి భార్యగా ఇక్కడ ఉండే హక్కు తనకుందని అంటున్నారు. మఠాధిపతి భార్యగా నాకు ఉండే హక్కు ఉంది, నేను ఉండొచ్చు. ఇవన్నీ లీగల్ గా కోర్టులో జరుగుతున్నాయండి. ఆల్రెడీ అన్ని మా లాయర్ గారు మాట్లాడతారు. నాకైతే ఇక్కడ ఉండేదానికి హక్కు ఉంది. నేను ఒక మఠాధిపతి భార్యని, నేను ఎక్కడికి వెళ్తానండి? ఒక ఆడమని 2 మైనర్ పిల్లల్ని పెట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను మొత్తం మీద బ్రహ్మంగారి మఠంలో మొన్నటి వరకు పీఠాధిపతి పదవి కోసం చాలా కాలం వివాదం నడవగా ఇప్పుడేమో మహామండపం నివాసం విషయంలో గొడవ జరుగుతుంది. ఏది ఏమైనా మఠంలో వివాదాలకు మాత్రం తెరపడడం లేదు.